అంటే మీరు చెప్తున్నది ఇప్పుడు ఇంత కష్టపడిన తర్వాత కార్యకర్తలుగా నష్టపోయిన వాళ్ళ కోసం చెప్తున్నారు. లాభపడిన వాళ్ళు ఎవరా? లేరా? పై పై స్థాయిలో గాని లేతే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కావచ్చు, మిగతా మీ నాయకుల్లాగా ఉండేవాళ్ళు, బాగుపడిన వాళ్ళు గాని, లేతే కోట్లు సంపాదించిన వాళ్ళు, లక్షలు సంపాదించిన వాళ్ళు లేరా? ఉన్నారు కదా! అంటే సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడుతున్నారా మీరు? మిగతాది కూడా అంశాలు. మిగతా మీరు చెప్తున్నది ఇంతకుముందు యాహ్! మీరు పార్టీ మీది జగన్మోహన్ కోసం చెప్పారు మీరు. హ్మ్. ఎకరాలు సంతోష్ ఎకరాలు. రావు గారు ఉన్నారు. హ్మ్. మాజీ ఎంపీ సంతోష్ రావు గారు ఎంపీయా? మాజీయా? ఇప్పుడు హ్మ్. తెలీదు గానీ నాకు. ఆయన లాభపడినోళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు కవితక్క గారే ఒక్క అపార్ట్మెంట్‌లో బంజారా హిల్స్‌లో ఉండేది. ఇప్పుడు ఆమె ఇల్లు దాదాపు 2000 గజాల పైన ఉంటది. చాలా పెద్ద ఒక ఇంద్రభవనం లాగా ఉంటది. వాళ్ళు బాగుపడ్డారు. సరే కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడింది. పార్టీలా చాలామంది బాగుపడినోళ్ళు అంటే వాళ్ళని వి కెన్ కౌంట్ దెమ్. ఎంతమంది ఉన్నారో వి కెన్ జస్ట్ వాచ్ దెమ్. మనం వీ కెన్ టేక్ దెమ్ ఇంటూ కౌంట్. కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు పొద్దంతా ఇదే చేస్తారు కదా! బాల్కా సుమన్ గారు ఉన్నారు. ఒకప్పుడు రెంట్‌కుంటుండే ఆటోకి పైసలు ఉండకపోతుండే. బాల్కా సుమన్. ఈరోజు మా కమ్యూనిటీకి చెందిన వారే బాల్కా సుమన్. సో ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు బాల్కా సుమన్ గారు? అట్లా చాలామంది మీరు పార్టీ మీద జగన్మోహన్ చాలా దగ్గర నుంచి చూశారు ఆయన ఫాలోవర్‌గా. హ్మ్. ఆయన ఆర్థిక స్థితి అప్పటికి అంటే దాదాపుగా పార్టీ ఆవిర్భావం నేను అనట్లేదు కానీ, తెలంగాణ ఆవిర్భావం రాసిన ముందు, తర్వాత ఏంటండి ఆర్థిక పరిస్థితి ఏంటయింది? మోస్ట్లీ కుకట్పల్లికి చెందిన చాలామంది వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు, వెలమ కమ్యూనిటీ వాళ్ళు దే ఆర్ వెల్ సెటిల్డ్. దాంట్లో కొంతమంది వీళ్ళ ఫ్యామిలీస్‌కి సంబంధించి వాళ్ళు అంత ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఆయన ఒక సెకండ్ హ్యాండ్ స్విఫ్ట్‌లో తిరిగేవారు. ఒక సెకండ్ హ్యాండ్ కార్‌లో స్విఫ్ట్‌లో తిరిగేవారు. కోటక్ మహీంద్రాలో ఆయన ఉద్యోగం చేసేవారు. సో దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్‌గా రాజకీయాల్లో వచ్చిన తర్వాత దాని తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ ఇన్నోవా ఉండేది. 3338 నంబర్. దాని తర్వాత 2015లో పార్టీ గెలిచిన 1 ఇయర్ లోపు కొత్త ఫార్చునర్ కొన్నారు ఆయన. హ్మ్. సో అక్కడి నుంచి అంటే ఫార్చునర్ కొన్నారు. మళ్ళీ ఇప్పుడు కార్లు మారుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫార్చునర్ కొన్నారు. అంటే వీళ్ళు ఈ ఈ ఈ 9 ఏళ్ల కాలంలో ఏమీ లేని వాళ్ళు కూడా ఒక స్థాయికి వచ్చినోళ్ళు, ఎదిగినోళ్ళు ఉన్నారు. అంటే పార్టీని అడ్డం పెట్టుకొని పార్టీ వర్క్ చేయడంతో. కానీ ఎవరైతే క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే ఏది ఆశించకుండా కొంతమంది ఇన్ మై టర్మినాలజీ నేను కూడా ఒకప్పుడు అదే సిచ్యువేషన్లో ఉండే. ఇది ఫూలిష్నెస్ అనొచ్చు. ఎందుకంటే నేను నిజాయితీ గల కార్యకర్తని, నేను పార్టీ కోసం కష్టపడతా. నేను చెప్పదలుచుకునే బాబు ఈ రోజుల్లో ఎవ్వరు కూడా పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తే మీ చితి మీరే అంటించుకున్నట్టు